Good morning, my dear students, and welcome to AG Spoken English classes. ఈరోజు మనము ఇంపరేటివ్ సెంటెన్స్ థర్డ్ వీడియో గురించి మనం డిస్కస్ చేద్దాం. హ్యావ్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయమని, టేక్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అంటారు. ఆ విధంగా వెనెవర్ ఐ వాంట్ టు టేక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పే సందర్భాలలో నువ్వు ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలా. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ చేశాను అని చెప్తున్నప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ను నువ్వు ఉపయోగించాల. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. క్లీన్ ద ప్లేట్ ఆర్ వాష్ ద ప్లేట్. ప్లేట్ను తిన్న తర్వాత మనం క్లీన్ చేయమని చెప్తూ ఉంటారు చూడండి మన ఇంట్లో. అప్పుడు ఏమని చెప్పాలా? క్లీన్ ద ప్లేట్ ఆర్ వాష్ ద ప్లేట్. ఐ క్లీన్ ద ప్లేట్ అంటే నేను ప్లేట్ను క్లీన్ చేస్తాను అని. ఐ వాష్ ద ప్లేట్ అంటే నేను ప్లేట్ను వాష్ చేస్తాను అని. షీ క్లీన్స్ ద ప్లేట్ అండ్ హీ వాషెస్ ద ప్లేట్. దే వాష్ ద ప్లేట్ అండ్ రాణి క్లీన్స్ ద ప్లేట్. మోహన్ క్లీన్స్ ద ప్లేట్. Like so, you have to express that kind of expressions here. Okay na? Next, wash your hands with soap. మన చేతులను మనము సోప్తో కడుక్కోవడము అంటాము చూడండి, క్లీన్ చేసుకోవడము అంటాం. ఆ విధంగా వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్, సోప్తో నీ హ్యాండ్స్ను క్లీన్ చేసుకోమని. అండ్ ఐ వాష్ మై హ్యాండ్స్ విత్ సోప్, సోప్తో నేను క్లీన్ చేసుకుంటాను అని. ఓకేనా? దే వాష్ దేర్ హ్యాండ్స్ విత్ సోప్. మల్లిక వాషెస్ హర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ రవలి వాషెస్ హర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వెంకట్ వాషెస్ his hands with soap. Okay, like so you can use this kind of expressions. Next, come to this one. Go to college on foot. నేను కాలేజీకి నడుచుకుంటూ వెళ్తాను. ఆన్ ఫుట్ అంటే ఏమని? నడుచుకుంటూ వెళ్ళుట. ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్. నేను కాలేజీకి నడుచుకుంటూ వెళ్తాను. షీ గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్. ఆమె కాలేజీకి నడుచుకుంటా వెళ్తుంది. దే గో టు కాలేజ్ ఆన్ ఫుట్. వారు కాలేజీకి నడుచుకుంటూ వెళ్తారు. మల్లిక మనోహర్ గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్. మనోహరు కాలేజీకి నడుచుకుంటూ వెళ్తాడు. కాబట్టి నడుచుకుంటూ వెళ్ళుట అని చెప్తున్నప్పుడు ఆన్ ఫుట్ అని చెప్పాలి. ఐ గో టు కాలేజ్, నేను వెళ్తాను. గో టు కాలేజ్, వెళ్ళు, నడుచుకుంటూ అని చెప్తున్న సందర్భాలలో we can use go to college on foot. లేదా ఐ గో టు కాలేజ్ బై బస్, నేను బస్సులో వెళ్తాను. ఐ గో టు కాలేజ్ బై ఆటో, ఆటోలో వెళ్తాను. ఐ గో టు కాలేజ్ బై ట్రైన్, నేను ట్రైన్లో వెళ్తాను. కాబట్టి బస్సులో, ఆటోలో, ట్రైన్లో వెళ్తున్నాను అన్నప్పుడు బై బస్ అని చెప్పాలి. ఐ గో టు కాలేజ్ బై బస్, బస్సులో నేను కాలేజ్కి వెళ్తాను. రవలి గోస్ టు కాలేజ్ బై బస్. మోహన్ గోస్ టు కాలేజ్ బై బస్. వెంకట్ గోస్ టు కాలేజ్ బై బస్ అండ్ మల్లేశ్వరి గోస్ టు కాలేజ్ బై బస్. ఆ విధంగా యూ హ్యావ్ టు యూజ్ ఇన్ యువర్ కామన్ సిచ్యువేషన్స్. కామన్గా మనం ఎప్పుడు వాడుతున్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ను మన యొక్క లైఫ్లో డైలీ ఎక్కువ మనం ఉపయోగిస్తూ ఉంటాము. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్, ఇంగ్లీష్లో గెట్ ఇన్ టు ద బస్ అంటే బస్సు ఎక్కండి అని. ఐ గెట్ ఇన్ టు ద బస్ అంటే నేను బస్సు ఎక్కుతాను అని. షీ గెట్స్ ఇన్ టు ద బస్ అంటే ఆమె బస్సు ఎక్కుతుంది అని. హీ గెట్స్ ఇన్ టు ద బస్ అంటే అతను బస్సు ఎక్కుతాడు అని. అండ్ రవలి గెట్స్ ఇన్ టు ద బస్ అంటే రవలి బస్సు ఎక్కుతుంది అని. మై ఫాదర్ గెట్స్ ఇన్ టు ద బస్. మై మదర్ గెట్స్ ఇన్ టు ద బస్ అండ్ మై సన్ గెట్స్ ఇన్ టు ద బస్ అండ్ మై డాటర్ గెట్స్ ఇన్ టు ద బస్. ఈ విధంగా నువ్వు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను ఒక సెంటెన్స్ చెప్తే నువ్వు మోర్ దాన్ 100 సెంటెన్స్ను ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ యూ లెర్న్, దెన్ ఓన్లీ యూ స్పీక్, దెన్ ఓన్లీ యూ రిమెంబర్. మై డియర్ స్టూడెంట్స్, రిమెంబర్ లైక్ సో. నెక్స్ట్, గెట్ డౌన్ ద బస్. బస్సు దిగడాన్ని ఏమంటా? గెట్ డౌన్ ద బస్ అంట. కాబట్టి ఐ గెట్ డౌన్ ద బస్, నేను బస్సు దిగుతాను. షీ గెట్స్ డౌన్ ద బస్, ఆమె బస్సు దిగుతుంది. దే గెట్ డౌన్ ద బస్, వాళ్ళు బస్సు దిగుతారు. ఓకేనా? బస్సే కాకుండా మనం ట్రైన్ అయినా చెప్పవచ్చు, ఆటో అయినా చెప్పవచ్చు, ఇంకా ఏదైనా కానీ మనం చెప్పవచ్చు.
ఓకేనా. రవలి గెట్స్ డౌన్ ద బస్, మోహన్ గెట్స్ డౌన్ ద బస్ అండ్ మల్లేశ్వరి గెట్స్ డౌన్ ద బస్. ఈ విధంగా నువ్వు ఏం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. నెక్స్ట్, గో ఇన్ టు ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ లోకి వెళ్ళు అని చెప్తుంటాం చూడండి కదా. ఐ గో ఇన్ టు ద క్లాస్ రూమ్ ఎవ్రీ మార్నింగ్ నేను క్లాస్ రూమ్ లోకి వెళ్తాను. షీ గోస్ ఇన్ టు ద క్లాస్ రూమ్ ఎట్ 9 o'clock, 9 o'clock మాత్రమే ఆమె క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది. అండ్ దే గో ఇన్ టు ద క్లాస్ రూమ్, వాళ్ళు క్లాస్ రూమ్ లోకి వెళ్తారు. షీ గోస్ ఇన్ టు ద క్లాస్ రూమ్ లోకి ఆమె వెళ్తుంది. దే గో ఇన్ టు ద క్లాస్ రూమ్, వాళ్ళు క్లాస్ రూమ్ లోకి వెళ్తారు. మోహన్ గోస్ ఇన్ టు ద క్లాస్ రూమ్, మోహన్ క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. మల్లేశ్వరి గోస్ ఇన్ టు ద క్లాస్ రూమ్, మల్లేశ్వరి క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది. ఇటువంటి సందర్భాలలో, ఇటువంటి సిచ్యువేషన్స్ లో నువ్వేం చేయాలా, దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ను ఉపయోగించాలా. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. ఎక్కువగా మనము ప్రాక్టీస్ చేస్తున్నటువంటివి ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్. యూ రిమెంబర్ ఆల్ దిస్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఏజీ సార్తో నువ్వు ఉంటే ఇంగ్లీషు నీవెంటే. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెసే కాకుండా మన యొక్క ఛానల్లో దేర్ ఆర్ సో మెనీ మోటివేషనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ షార్ట్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి సో మెనీ షార్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.